I declare the Vijayawada Police Sports and Games Meet for the year 2024 open. యాన్యువల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఈరోజు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ శాఖ గత కొద్ది రోజులుగా చాలా ఇష్యూస్లో మనం చాలా బిజీగా ఉన్నాం, చాలా పని ఒత్తిడితో ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరానికి వచ్చిన వరదలు కావచ్చు, తర్వాత దసరా ఫెస్టివల్ కావచ్చు, చాలా కార్యక్రమాలు, అంతకు మునుపు ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు, 2024లో ఎలక్షన్స్ కావచ్చు. 2024లో పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవం. పోలీస్ శాఖ మీద సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన బాధ్యత కూడా చాలా పెరిగిపోతోంది. ఒకవైపున ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడుతూనే, మరొక వైపున దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం చేసుకుంటూనే ఉన్నాం. అంత మునుపు పోలీస్ శాఖకు టెక్నాలజీకి అసలు సంబంధం లేదు కాదు. పోలీస్ కమ్యూనికేషన్స్ అనే ఒక వింగ్ ఉండేది. ఆ కమ్యూనికేషన్స్ అనే వింగ్ ఏదైతే మనము విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఉందో అది వారు చూసేవారు. పోలీస్ శాఖ కేవలం ఫిర్యాదుల పరిష్కారం, అదేవిధంగా కేసులు, దాని ఇన్వెస్టిగేషను, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షను, దీని మీదనే కొంత శాంతి భద్రతలు కాపాడడం, దీని మీదనే ఉండేది. అయితే ఈరోజు రోజు రోజుకి పెరిగిపోతున్న క్రైమ్ ఒక వెను సవాలుగా మిగులుతూ పోలీస్ శాఖ మీద బాధ్యతను పెంచుతూ ఉంది. ఆ క్రమంలో పోలీస్ శాఖ టెక్నాలజీని ఒడిసి పట్టుకోవడం, కొంత సమాజంలో ఏదైతే అసహనం ఉందో, ఏదైతే సైబర్ క్రైమ్ నేరాలు కొత్త పుంతలు దొక్కుతున్నాయో వాటిని పరిష్కరించడంలో తలమునకలై ఉన్నాం. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటున్నాం, టెక్నాలజికల్గా ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో పోలీస్ శాఖకు సంబంధించిన శారీరక దారుణ్యం అనే దాని మీద కొంత ఫోకస్ తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే మనం కూడా పోలీసింగ్లో పని ఒత్తిడి పెరుగుతూ మార్నింగ్ అంత మునుపు ప్రతిరోజు మార్నింగ్ రోల్ కాల్, అదేవిధంగా వారానికి ఒకసారి మార్చ్ ఫాస్ట్, ఎవ్రీడే సాయంత్రం గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇలా దైనందిన కార్యక్రమం ఉండేది. అయితే ఈ కాలంలో వాటికి సరైన సమయం దొరకట్లేదు. కొంత పోలీస్ శాఖ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ తగ్గిన మాట వాస్తవం. అయినా కూడా మన సిబ్బంది వారికి అనుకూలంగా ఉన్న సమయంలో కొంత శారీరక వ్యాయామం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్, అంతకుముందు పోలీస్ శాఖలో కొంత ఫిజికల్ ఫిట్నెస్ పెరిగిన మాట వాస్తవం. కొంత మనకు వెసలుబాటు లేకపోయినా ఇండివిజువల్గా కొంత క్రమశిక్షణతో ముందుకు పోతూ మనం శారీరక దారుణ్యాన్ని పెంచుకుంటున్నాం. వ్యాయామం అనేది, స్పోర్ట్స్ అనేది, గేమ్స్ అనేది, ఇవన్నీ కూడా ఒక టీం వర్క్కి దోహదపడుతుంది. టీం వర్క్ చేయాలంటే కొంత ఒక టీం స్పిరిట్ ఉండాలా. ఆ స్పిరిట్ ఉండాలంటే దానికి ఏకైక మార్గం స్పోర్ట్స్ అని అందరు నమ్ముతారు. కాబట్టి ఒక జట్టుగా మనం ఒక టాస్క్ని తీసుకొని చేయాలంటే ఎలాంటి సమన్వయం ఉండాలా, ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఈ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఆడేటప్పుడు కొంత మనకు అనుభవంలోకి వస్తుంది. అది వృత్తిపరంగా మనం నైపుణ్యం పెంచుకోవడంలో ఉపయోగపడుతుంది. మన శారీరక దారుణ్యంతో పాటు
కొంత టీమ్ స్పిరిట్, అదేవిధంగా టీమ్ ఎఫెక్ట్స్ అలా చేయాలనే విషయం మనకు బాగా అవగతమవుతుంది. అందుకే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అప్పుడప్పుడు ఆడుతుండాలా. కొంతమేర వాలీబాల్ లాంటి గేమ్స్ ఎవ్రీడే ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతకుముందు పోలీస్ శాఖ ఆడేది. అయితే ఇప్పుడు ఏమాత్రం ఉందో నాకు తెలియదు. కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా నేను విజిట్ చేస్తాను. అవసరం ఉన్న చోట కొంత క్రీడా సౌకర్యాలను పెంచుకోవడం, అదేవిధంగా జిమ్నాజియంని మనం పునరుద్ధరించడం, దాన్ని కొంత బాగా చేసుకోవడం. సో తద్వారా పోలీస్ శాఖలో కొంత వినూత్నంగా ఆలోచిస్తూ పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 6 monthsలో వెల్ఫేర్ మీద కొన్ని యాక్టివిటీస్ పోలీస్ శాఖ తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ప్రజల సంరక్షణ అనేది మన ప్రథమ కర్తవ్యం. తర్వాత పోలీస్ వెల్ఫేర్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనము ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుపుకోవడం చాలా సంతోషం. ఈ 3 రోజులు కూడా మీరు ఉత్సాహంగా పాల్గొని, ఎందుకంటే మనకు కొంత వెసులుబాటు దొరికింది కాబట్టి 3 days దీన్ని సద్వినియోగం చేసుకొని మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గర్ల్స్ చాలామంది, ఉమెన్ ఆఫీసర్స్ చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి ముఖ్యంగా మహిళా పోలీసులు కూడా, మహిళా సంరక్షణ కార్యదర్శిని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పాము. వారు కూడా ఈసారి కొంత ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొనడం చాలా ముదాహం. ఎందుకంటే వీటిని సపరేట్ క్యాడర్ కాకుండా పోలీస్ శాఖలో మీరు కూడా అంతర్భాగం అన్న స్పృహ వారికి రావాలి, మనకు ఉండాలి. ఎందుకంటే కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సర్వీసెస్ కూడా మనం ప్రజాసేవలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ముందుకు పోతున్నాము. తర్వాత ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కొన్ని క్రీడలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు 3 years కంటే ఎక్కువ మనం ముందుకు పోలేం కాబట్టి 6 teamsగా విభజించి 6 teamsని కొన్ని 7 games. సో ఈ 7 గేమ్స్లో కూడా ముఖ్యంగా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ సిబ్బంది కూడా కొంత 3 days ఇక్కడ వారికి మీరు ఉత్సాహాన్ని ఇస్తూ, వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తూ, మన జిల్లా పోలీస్ శాఖ తరఫున ఏదైనా కమిషనరేట్ పోలీస్ శాఖ తరఫున ఎటువంటి అవసరం ఉన్నా కూడా సమకూర్చడం జరుగుతుంది. ఈ 3 days హ్యాపీగా, ఆనందంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పార్టిసిపేట్ చేయండి. 30వ తారీఖున ఈవినింగ్ జిల్లా కలెక్టర్ గారిని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు చీఫ్ గెస్ట్గా వస్తారు. 30వ తారీఖున మనం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి ముగింపు పలుకుతూ ఆ రోజు మనం ఒక బడాఖానా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే పోలీస్ శాఖ గుర్తుకు రావాలి. ప్రతి సందర్భంలో సమాజంలో మనమే కాదు, మనం కొంత ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గ్రామాల్లో కావచ్చు, వార్డ్స్లో కావచ్చు, కొంత యువతలో మనం ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సమాజానికి స్పోర్ట్స్ పరంగా ఒక దిక్సూచి పోలీస్ శాఖని కావాల్సిన అవసరం ఉంది. బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే యువతని సన్మార్గంలో నడిపించాలంటే వారిని కూడా కార్యోన్ముఖులు చేయడం, అదేవిధంగా వారిని ఒక మంచి మార్గంలో నడిపించడం కూడా పోలీస్ శాఖకు అవసరం. కాబట్టి త్వరలోనే యూత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా అన్ని పోలీస్ స్టేషన్స్లో స్టార్ట్ చేస్తాం. అందులో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఎందుకంటే అంత మునుపు పోలీస్ శాఖ చేసేది ఇటువంటివన్నీ కూడా. ముఖ్యంగా పండగ వస్తూ ఉంది, సంక్రాంతి పండుగ వస్తుంది. సో సంక్రాంతి వేడుకల సందర్భంగా కొంత పోలీస్ శాఖ ముందుండి ఈరోజు మర్చిపోతున్నాం, స్పోర్ట్స్ అంతా కూడా గేమ్స్ మర్చిపోతున్నాం. సో యువతని కార్యోన్ముఖం చేస్తూ కొంత ఆ ఫీల్డ్లో కూడా మనము ఫోకస్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. త్వరలోనే యువతకు సంబంధించి యూత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మహిళలకు కూడా కొంత శిక్షణ గురించి, కొంత అనార్మ్డ్ కంబాట్ డ్రిల్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటిలో కూడా కొంత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా మనం ఏం చేయొచ్చో ఆలోచిస్తాం. సో ఈ విధంగా సమాజంలో పోలీస్ శాఖ
దగ్గరుండి నడిపిస్తుందని చెప్పేసి విజయవాడ కమిషనరేట్ ప్రజానికానికి నేను తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మనందరం కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రజల రక్షణ గురించి ఉన్నామనే విషయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ 3 డేస్లో అవసరం వచ్చినప్పుడు కొంత అటువైపు కూడా మీ సర్వీసెస్ అవసరమైతే తీసుకోవడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు విల్ బి కంటిన్యూడ్ హియర్. సో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న ఏసీపీ హెడ్ క్వార్టర్స్ ప్రసాదరావు కావచ్చు, ఏసీపీ సిఎస్డబ్ల్యూస్ కావచ్చు, అదేవిధంగా అడిషనల్ డీసీపీస్ అందరూ కూడా చాలా చక్కగా ఉత్సాహంగా ఈరోజు ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Now, vote of thanks by